ఎర్రకోట ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ పై ప్రధాని మోదీ చేసిన ప్రశంసలు రాజకీయ ప్రకంపనలు రేపాయి. 100 ఏళ్ల నుంచి దేశ ప్రజలకి ఆర్ఎస్ఎస్ సేవలందిస్తోందని అన్నారు మోదీ. అయితే ఆర్ఎస్ఎస్ ని ప్రసన్నం చేసుకోవడానికే మోదీ ఇలా చేశారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. స్వాతంత్ర్య పోరాటంలో అసలు ఆర్ఎస్ఎస్ పాత్రే లేదని విమర్శిస్తున్నాయి. ఎర్రకోట వేదికగా ఆర్ఎస్ఎస్ ను ప్రశంసల్లో ముంచెత్తారు ప్రధాని మోదీ. 100 ఏళ్ల నుంచి దేశ ప్రజలకు ఆర్ఎస్ఎస్ సేవలందిస్తుందని కితాబిచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద ఎన్జీఓ ఆర్ఎస్ఎస్ అన్నారు. సంఘ్ కార్యకర్తలు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారని అన్నారు. సంఘ్తో మోదీకి దూరం పెరిగిందన్న వార్తల్లో నిజం లేదని ఈ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. వీలైనప్పుడల్లా మోదీ ఆర్ఎస్ఎస్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం నాగ్పూర్ లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ను మోదీ సందర్శించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నేతల రిటైర్మెంట్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. 75 ఏళ్లు దాటిన ప్రతి నేత రిటైర్ కావాలన్నారు భగవత్. ప్రధాని మోదీని ఉద్దేశించే మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే సమయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మోదీ ఆర్ఎస్ఎస్ పై ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. एक बात का जिक्र करना चाहता हूं। आज से 100 साल पहले एक संगठन का जन्म हुआ, राष्ट्रीय स्वयंसेवक संघ। 100 साल की राष्ट्र की सेवा एक बहुत ही गौरवपूर्ण स्वर्णिम पृष्ठ है। व्यक्ति निर्माण से राष्ट्र निर्माण के संकल्प को लेकर के 100 साल तक मां भारती का कल्याण का लक्ष्य लेकर के लक्षावधि स्वयंसेवकों ने मातृभूमि के कल्याण के लिए अपना जीवन समर्पित किया। सेवा, समर्पण, संगठन और अप्रतिम अनुशासन जिसकी पहचान रही है, ऐसा राष्ट्रीय स्वयंसेवक संघ दुनिया का ये सबसे बड़ा एनजीओ है। एक प्रकार से 100 साल का उसका समर्पण का इतिहास है। आज लाल किले की प्राचीर से 100 साल की इस राष्ट्र सेवा की यात्रा में योगदान करने वाले सभी स्वयंसेवकों को आदरपूर्वक स्मरण करता हूं और देश गर्व करता है राष्ट्रीय स्वयंसेवक संघ की इस 100 साल की भव्य समर्पित यात्रा को और हमें प्रेरणा देता रहेगा. ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ పై ప్రశంసలు కురిపించడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకునేందుకే ఇలా చేశారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. 75 ఏళ్లు దాటిన ప్రతి నేత రిటైర్ కావాలని ఆర్ఎస్ఎస్ చెబుతోందన్నారు. ఆర్ఎస్ఎస్ కంటే కాంగ్రెస్ కు ఘన చరిత్ర ఉందన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. RSS is an organization. We don't question their credential or anything. But RSS doesn't have any history. RSS is a newly born institution. Congress party has a bigger history in this country on this occasion. We all know that they could not host the national flag for a very long time, and I think our Vajpayee ji took very initiative on that issue. So anyway, it is their party agenda. I don't want to comment on that. స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదని అన్నారు మజ్లిస్ ఎంపీ ఓవైసీ. ఎర్రకోట వేదికపై నుంచి సంఘ్ను మోదీ ప్రశంసించడం విడ్డూరంగా ఉందన్నారు. బ్రిటిష్ వాళ్లను పొగిడిన చరిత్ర ఆర్ఎస్ఎస్ కు ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ పై మోదీ ప్రశంసలు స్వాతంత్ర్య సమరయోధులను అవమానించడమే అవుతుందన్నారు.